గ్రూప్ పోస్టుల భర్తీపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కౌంటర్ ఇచ్చారు. 1:100 విలోమని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్కి సంబంధించి. మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగిండు ఆయన, పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు 1:100 పిలుద్దాం మనం అని చెప్పేసి. నువ్వు చెప్పిన మాటని నెరవేర్చమని అడుగుతున్నాం. సాధ్యం కాకపోతే ఆ రోజు తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చి బట్టి విక్రమార్క వచ్చి ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగుల కాలు పట్టుకొని క్షమాపణ అడుగురి, మరి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇద్దరు ముక్కు నేలకు రాయాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట చేయమంటే సాధ్యం కాదని మాట్లాడుతూ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మన అప్పుడు తెలియదు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని. 1:100 పిలవగలుగుతామా పిలవలేమా అని ఆ రోజే మాట్లాడాలి కదా. ఇప్పటి వరకు కనీసం నీ అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా? 1:100 పిలవచ్చా, టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లాభపరమైన ఇబ్బందులు ఏమైనా అడిగిన అసలు అడగకనే పోతుంది. నీకెట తెలిసే నువ్వే లాయర్వా? కనీసం సమీక్ష నిర్వహించాలి కదా. 10 సంవత్సరాలు ఎన్ని నియామకాలు చేపట్టిర్రు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, ఎన్ని పరీక్షలు వాయిదాలు అయినాయి, ఎంసెట్ ఎన్నిసార్లు లీకేజ్ అయింది, ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవ్వడంలో ఎందుకు ప్రభుత్వం విఫలమైంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి నియామకాలు పేపర్లు ఎన్నిసార్లు వాయిదాలు పడ్డాయి. మరి ఒక్కసారి ఎప్పుడన్నా మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడిన మరి సంస్కారం మీద ఉందా? మీరు చేపట్టని మీరు వాయిదాలు వేసుకుంటూ వచ్చిన నియామకాలకు మేము నియామక పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా కాంట్రాక్టులు ఉద్యోగాలు అసలు ఉండవే అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ గారు ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాలని పీకినప్పుడు సింగరేణిలో కావచ్చు బయట కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ తీసేస్తున్నప్పుడు ఉద్యమాలు సాగిస్తున్నప్పుడు ఎప్పుడైనా వారి పక్షాన నిలబడ్డ ఒక దళిత నేతలుగా మీకు ఎక్కడైనా చరిత్రలో ఉందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.